టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హెచ్చరిక బోర్డు సరే, అమలు ఎక్కడ? శుభ్రత విషయంలో విఫలం చెందిన మున్సిపల్ అధికారులు. వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి, నివాళులు అర్పించిన ప్రముఖులు. హెచ్చరిక బోర్డు సరే, అమలు ఎక్కడ? కాకినాడ రమణయ్యపేట పంచాయతీలో స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రకటనలు ఊదరకొడుతున్న అధికారులు, కానీ కార్యాచరణలో మాత్రం శూన్యం కనబడుతోంది. అనునిత్యం జనాలు తిరిగేటువంటి ఈ రోడ్డులో పంచాయతీ వారు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ భారీ ఎత్తున చెత్త పేరుకుపోవడం గమనార్హం. ఇక్కడ నుండి దుర్వాసన ఎక్కువగా రావడంతో స్థానికులు రాకపోకలు సాగించేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి అంబటి. గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకల రాజనారాయణ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు వంగవీటి మోహన్ రంగకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు గుంటూరు రోడ్లోని రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా రామిరెడ్డిపేటలో ఉన్న విగ్రహానికి, బాలంపేటలో ఉన్న విగ్రహానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించారు. ముఖ్యంగా వంగవీటి రంగా గారు కింద స్థాయి నుంచి పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించి విజయవాడ నడిబొడ్డులో ఎంతోమంది పేదవాళ్ళకు అండగా నిలబడి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి అతి చిన్న వయసులో ఎంతో మంచి పేరు పెట్టారు. అంతేకాదు, ఆయన విజయవాడలో ఉంటే ప్రతి పేదవాడికి కూడా ఒక గుండె ధైర్యం ఇచ్చే కార్యక్రమం చేశారు. అలాంటి వ్యక్తిని తొలగించాలని అప్పుడున్న టీడీపీ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా రంగా ఉంటే విజయవాడలో మనం మనుగడ చాలదు, మన కార్యక్రమాలు చేయమని చెప్పి అడ్డు తొలగించే కార్యక్రమం చేశారు తెలుగుదేశం పార్టీ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు అండగా నిలబడి ఎమ్మెల్యేని చేసి, ఆయన చనిపోయిన తర్వాత కూడా కుటుంబానికి అండగా నిలబడి వంగవీటి రాధాని కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించే కార్యక్రమం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి రాధా గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగా గారి కుటుంబానికి ఇంకా సంబంధం ఉంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా రంగా గారు మా మనిషి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆయన పేదల పట్ల నిలబడి పోరాటం చేసిన సంఘటనలు కానీ వ్యక్తిత్వం కానీ చాలా గొప్పది. ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము అందరూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కన్నాపై పరోక్ష విమర్శలు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, పదవులు వస్తాయి పోతాయి. కొంతమంది నాయకులు పదవుల కోసమే పార్టీ మారుతున్నారు, అది శాశ్వతం కాదన్నారు. వంగవీటి మోహన్ రంగాను పొట్టన పెట్టుకుంది ఆనాటి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు హత్య చేపించారని ఇప్పుడు నా మీద పోటీ చేసే వ్యక్తి చెప్పాడు. రాజకీయాల్లో విలువలు ఉండాలి. వంగవీటి హత్య తర్వాత జరిగిన పరిణామాలతో మాలాంటి వారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యాం. పదవి కోసం పాకులాడే వ్యక్తులను సమాజం క్షమించదు. రాజకీయాల్లో సిద్ధాంతాలతో పనిచేయాలని అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ బొమ్మను ఇక్కడ ఆవిష్కరించాం. అందరూ చూస్తున్నారు, ఎంత చక్కని బొమ్మ ఆవిష్కరింపబడింది. బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టామని చెప్పాం. నేను ఒకటే మనవి చేస్తున్నాను, పుడతాం చేస్తాం, మనమే శాశ్వతంగా ఉన్నాం కదా. వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయాడు, ఎన్టీ రామారావు చనిపోయాడు, రాజశేఖర్ గారు చనిపోయాడు, మనం మాత్రం బతుకుంటామా? మనం పోతాం. పోయినా ఒక పద్ధతి ప్రకారం, ఒక నీతిగా నిజాయితీగా, ఒక నమ్మకంగా రాజకీయాలు చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేయాలి తప్ప ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో దూరేసి పదవి వస్తుంది కాజేద్దాం, పదవి వస్తే అనుభవిద్దాం. పదవే శాస్త్రమా? ఏది శాస్త్రం కాదు. ప్రాణమే శాస్త్రం కాబట్టి పదవి శాస్త్రమా? ఒకసారి పదవిలోకి వస్తాం, ఒకసారి పదవిలోకి రాం, అపోజిషన్లో ఉంటాం, ఇబ్బందులు పడతాం. మేము మళ్ళా రాజశేఖర్ గారు చనిపోయిన దగ్గర నుంచి మళ్ళీ శాసనసభ్యుడు అయ్యేంత వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాం. మా మీద ఎన్ని దాడులు చేశారు తెలుగుదేశం వారు. అన్నీ గెలిచి ముప్పాళ్ళు గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేసి బస్సు బగలగొట్టి దానిలో ఉన్న వ్యక్తులు లాకపోతే పోలీసులు సహాయంతో ఏం చేయగలిగాం? వాళ్ళకి పవర్ ఉంది, చేశారు దౌర్జన్యాలు. కానీ అనుభవించాలా లేదా? మళ్ళీ తిప్పితే ఏమైంది? మళ్ళీ 29,000 మెజార్టీతో నేను గెలిచా. నేను దౌర్జన్యాలు చేస్తున్నానా? నేను దాడులు చేస్తున్నానా? ఒక పద్ధతి ప్రకారం, ఒక సిద్ధాంతం కోసం, ఒక నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం. ఆయన ఏం చేసినా వంగవీటి మోహన్ రంగారావు వల్ల గెలిచాం. నేను మనవి చేస్తున్నా, ఆ రోజున శాసనసభ్యుడిగా రేపల్లిలో నేను గెలిచాను అంటే అది వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత వచ్చిన కసిలోనే మేము అందరం గెలిచాం, శాసనసభ్యులు అయ్యాం. ఆయన గుర్తుపెట్టుకోకపోతే ఎలా ఉంటుంది? ఆయన చంపేవాళ్ళ దగ్గరికి వెళ్తాం, నా పదవి అక్కడ కావాలి, ఆయన చంపేవాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆయనకి దండలు వేస్తాం అంటే సమాజం ఎలా సహిస్తుందని అడుగుతా ఉన్నా. ఒక ధర్మం ఉండాలి. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా 2-3 మారడం, మళ్ళీ ఎన్టీ రామారావు అధికారంలో రావడం జరిగింది. నేను ఇక్కడ నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నేను శాసనసభ్యుడు అయ్యా, మళ్ళీ మొన్న అయ్యా, ఈ మధ్యలో ఖాళీ అయ్యాడు. నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు, డైరెక్ట్గా చంద్రబాబే చంపాడన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావుని చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు. నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానేమో, కాదు. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం. నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు, కానీ నన్ను చంపలేకపోయాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు. ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో? పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాకులాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం. వస్తాయి పదవులు, పోతాయి, అది వేరే విషయం. అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా, కాంగ్రెస్ పార్టీలో పెరిగా. రాజశేఖర్ గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచా. పదవి కోసం నడిచారా చెప్పండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఏమన్నా ఊహించాడా? జైల్లో పెట్టి బాధవుతారన్నారు. అంబటి రాంబాబు కూడా జైల్లో పెడతారన్నారు. సిబిఐలు కూడా అనిపించారు. ఐ డోంట్ కేర్ అంటున్నా. ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం, సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి, అది వేరే విషయం. పదవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్దామనేటువంటి ఒక నీచమైన ఆలోచన సరైనటువంటి విధానం కాదనేది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇవాళ
వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటిది పోయిన సంవత్సరమే మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు 1988వ తారీఖున సంవత్సరంలో ఇదే రోజున అతి దారుణంగా కనీ విని ఎరుగని రీతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఇప్పటికీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ సంఘటన చాలామందికి అంటే 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అదేంటో తెలియదు. మేము ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అప్పుడు 29-30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు అమ్మాయి. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ రోజుల్లో ఎన్నికలు జరిగితే వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక కార్పొరేటర్గా విజయవాడలో గెలిచాడు. ఆయన్ని శాసనసభ్యుడిగా నిలబెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని ఓడించాలని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రతి సందు తిరిగాడు, ప్రతి గొంతి తిరిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది. కానీ వంగవీటి మోహన్ రంగా విజయవాడ నడిబొడ్డులో కాంగ్రెస్ జెండా ఎగరేసి శాసనసభ్యుడిగా వెళ్ళాడు. అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ తర్వాత ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. చివరికి ఆయనకు రక్షణ లేదు అని నడి రోడ్డు మీద ఇంటి దగ్గరలోనే ఇలాగే పేమెంట్ ఉంటే దాని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి పూట అంటే తెల్లవారుజామున పొగ బాంబులు వేసుకుంటూ వెళ్ళి దారుణంగా నరికి చంపారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా, 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 జోహార్ వంగవీటి మోహన్ రంగా. చిన్నగా
సార్ ఒకసారి వారికి నిలబడండి ఒకసారి. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అన్నా సురు అన్నా మీరు శివయ్య గారు మిగతా వాళ్ళ కింద వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అదే ఇక్కడ కూడా ఉంది వైస్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కోటేశ్వర నాయక్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, అవార్ శ్రీనివాస్ గారు, అవార్ శ్రీనివాస్ గారికి, మల్లికార్జున రెడ్డి గారు, మీరు రెడ్డి, ఆకుల రమేష్ గారు, జాని భయ్యా దండ వేసిన వాళ్ళు చిత్రీకరిస్తే మిగతా వాళ్ళు అవకాశం కలిపి వచ్చాను. ఎర్రగుండ్లలో ఉండే బాలాజీ నిరాశ్రయుల వసతి వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం చిలమకూరు గ్రామంలో లేఅవుట్ కాలనీలో ఉండే తాటి లక్ష్మి, వారి కుమార్తెలు తాటి శ్రీలత, తాటి అనూష క్రిస్మస్ పండుగ సందర్భంగా వృద్ధులకు అన్నం, చికెన్ అందజేశారు. ఇలా మానవతా హృదయం గలవారు వృద్ధాశ్రమంలో వారికి సహాయం చేయాలని కోరారు. తీసుకోమ్మా. రాదా తిరిగి ఎవరున్నారు అంగా పిలుచు. సుబ్బమ్మ ఒకటి రాలేదులే.
రమన్ యాచకులకు భోజనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరాశ్రయైన యాచకులకు అమ్మ ఆశ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజనం అందించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పొట్లం పెట్టే ఉందా ఇవాళ కూడా తీసారా అంతే కదా అంతేనా వీడియోకి సెట్ అవుతుందిగా. సరే ఇచ్చేసి ఇక్కడ ఉంటున్నావు కనిపించట్లేదు నా కాడి చనిపోతే ముందర పోతుంది ఇస్తా అందరికి ఇస్తా నా కాడి వెనక వచ్చి ముందర ఎడిపోయిండు देंगे रुको और एक लाते हैं अब एक जगह है ले लेना దండం పెట్టు. ఇవాళ క్రిస్మస్ అంట హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరికి ఓకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్చరిక బోర్డు సరే, అమలు ఎక్కడ? శుభ్రత విషయంలో విఫలం చెందిన మున్సిపల్ అధికారులు. వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి, నివాళులు అర్పించిన ప్రముఖులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.